హలో ఎవ్రీవన్, నేనైతే కొబ్బరి రైస్ చేశాననమాట. ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తం ఎలా చేసుకోవాలో మీ అందరికి కూడా చెప్తా. ఒక్కసారి అయితే వినేయండి. ఫస్ట్ అయితే కొబ్బరికాయని కొట్టి ముక్కలుగా చేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఇంకా తర్వాత ఆ పేస్ట్ని వడకట్టుకోవాలి కొబ్బరి పాలు వచ్చినంత వరకు. నెక్స్ట్ అయితే మనం వడకట్టిన మిగులుతుంది కదా ఆ కొబ్బరి పిప్పు, అది కొంచెం తీసుకొని ఆ కొబ్బరి పాలలో వేసుకోండి. ఎందుకంటే అలా వేసుకుంటే కొబ్బరి రైస్ మాత్రం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. తర్వాత టమోటా ఉంటుంది కదా, టమోటాని కూడా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ తర్వాత అయితే బియ్యాన్ని కూడా కడిగేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పై అయితే కుక్కర్ పెట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అలా వేసుకొని మొత్తం అంతటిని కూడా బాగా కలిపేసుకోండి. తర్వాత మనం కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకేమైనా మీకు కావాలనుకుంటే మసాలాలు వేసుకోండి. నేనైతే వేసుకోలేదు. ఇంకా తర్వాత మనం అందులో మనం కడిగి పెట్టుకున్నాం కదా బియ్యాన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాం. ఒక్క 2 సెకండ్స్ చిన్నగా యాపండి. ఇంకా తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్నాం కదా కొబ్బరి నీళ్ళు కాదు, కొబ్బరి పాలు, కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకొని కుక్కర్ పెట్టేసుకుంటే మనకి ఎంత రుచికరమైన కొబ్బరి రైస్ అయితే రెడీగా ఉంటుంది. అండ్ ఇలా చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.